నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మన స్టూడియోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారు కూతురికి వివాహం చేయాలనుకొని సరే గురువులు ఉన్నారు, ఆస్థాన విద్వాంసులు, ఆయన పిలుద్దాము, ఆయన్ని అడిగి ఇంకా పెళ్లి కార్యక్రమాలు మొదలు పెడదాం. ఒకసారి అమ్మాయి జ్యోతిష్యం కూడా జాతకం కూడా ఆయనకు చూపిద్దాం గురువు గారికి అని చెప్పి, ఆయనకి పాఠశాల ఉంది, అందులో విద్యార్థులు ఉన్నారు, ఒక పెద్ద పాఠశాల కూడా నిర్వహిస్తున్నాడు. సరే ఆచార్యుల వారు చాలా బాగా మాట్లాడతారు, చాలా వివరంగా విపులీకరిస్తారని చెప్పి ఆయన్ని పిలిచి, గురువుని పిలిచి, అయ్యా, ఆయనంటే విపరీతమైన భక్తి నమ్మకం రాజుగారికి, అయ్యా నాకున్న ఏకైక కుమార్తె వివాహం చేద్దాం అనుకుంటున్నాను, తమరు ఆశీస్సులతో ఒక్కసారి అమ్మాయి జాతకాన్ని పరిశీలించండి, మీరు ఎలా చెప్తే అలా చేద్దాము, ఇంక పనులు మొదలు పెట్టాలి కదా అంటాడు. అలాగే ఒకసారి చూస్తాడు. చూసిన తర్వాత ఒక్కసారి అయ్యా జాతకం చూసిన గురువు అవాక్ అవుతాడు. అది ఏంటి ఇంత అద్భుతంగా ఉంది, ఈ అమ్మాయిని ఎవడు చేసుకుంటే వాడు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో 10 గొప్పవాళ్ళు అవుతారంటే, రాజు చేసుకుంటే మహారాజు అవుతాడు, మహారాజు చేసుకుంటే చక్రవర్తి అవుతాడు, చక్రవర్తి చేసుకుంటే భూమండలాన్ని పాలించేవాడు అవుతాడు. అంత అద్భుతమైన జాతకం, ఇంత గొప్ప జాతకం మన కళ్ళ ముందు కనబడుతుంటే మనం ఎందుకు వదిలేయాలి, మనమే ఎందుకు చేసుకోకూడదు, ఈ అమ్మాయిని చేసుకోవాలంటే రాజుని మభ్య పెట్టాలి, రాజుని మభ్య పెట్టి తన ఆలోచనలు మార్చాలి అని చెప్పి ఒక ప్లాన్ వేస్తాడు మనసులో. అప్పటికప్పుడు ప్లాన్ వేసి రాజుకి చెప్తాడు, మహారాజా నాకు చెప్పడానికి నోరు రావట్లేదు అంటే, పర్వాలేదు గురువుగారు చెప్పండి, నీకున్నది ఏకైక కూతురు, ఇక్కడ ఉన్నదేమో జాతకం డిఫరెంట్గా ఉంది, ఏమైంది అంటాడు. ఏమైంది ఏంటి, ఈ అమ్మాయి పెళ్ళి జరిగిన తర్వాత ఇమీడియట్గా తండ్రికి గండం ఉంది, తండ్రి చనిపోతాడు, తండ్రి ఆస్తులు పోతాయి, రాజ్యాన్ని కోల్పోతాడు, అన్నీ ఉన్నాయి, మీ విషయంలో ఆస్తులు కోల్పోవడం అంటే రాజ్యం కోల్పోతారు, దుర్భరమైన పరిస్థితులకు దేశం వెళ్ళిపోతుంది, సో దీనికి ఏంటి మార్గం, నిజంగా ఇలా ఉంటుందా అంటే, గురువు మీద ఉన్న నమ్మకంతో ఆయన చెప్పింది కాదని లేకపోయాడు. ఇలాగే ఉంటుంది, ఇంకా భయంకరంగా ఉంటుంది, నేనే చెప్పడానికి సంకోచిస్తున్నాను. సో ఇప్పుడు పరిష్కారం ఏంటి, దీనికి పరిహారం ఏంటి అంటే, ఏమి లేదు, అమ్మాయి సుఖంగా ఉండాలి అంటే అమ్మాయిని ఇక్కడ కాకుండా చక్కగా ఒక నదిలో కర్ణుని ఎలా అయితే తల్లి వదిలిపెట్టిందో ఒక పెద్ద చెక్క పెట్టి ఒక వుడెన్ బాక్స్ తయారు చేయించు, కట్టెలది చేయించి అందులో పెట్టి నగలు ఫుల్గా దాని నిండా వేసి వదిలిపెట్టేసాయి. ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి సుఖంగా ఉంటుంది. తర్వాత ఈ పీరియడ్ దాటిపోయిన తర్వాత అమ్మాయి గురించి తెలుసుకుందాం, ఇంతకంటే మనకు మార్గం లేదు అంటే, ఆయన మీద ఇష్టం లేకపోయినా ఈ ఇష్టం గురువు మీద నమ్మకంతో ఆ రోజుల్లో అలాగే ఉండేవి, ఒప్పుకుంటే అమ్మాయి కూడా రాజు కూతురు కూడా తండ్రి మాటకి ఎదురు చెప్పలేక, తండ్రి చెప్పిన దాన్ని కాదనలేక, తండ్రికి ఏం ఎదురు చెప్తుంది కాదనలేక అంది. సరే ఆ పెట్టిలో పెట్టారు, ధనాన్ని పెట్టారు. ఈలోపు గురువు గబగబా అన్ని పెట్టి అది పెట్టి వదలగానే ఉరుక్కుంటూ వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి తన ఆశ్రమానికి వెళ్ళి పిల్లలందరినీ 30-40 మంది పిల్లల్ని, అరే మీరు ఇవాళ స్కూల్ లేదు ఏం లేదు, మీరు వెళ్ళి ఆ నదిలో పలానా దగ్గర నుంచి ఇది కొట్టుకొని వస్తుంది, మీరు ముందుగానే వెళ్ళి అక్కడ ఉండి దాన్ని బయటకు తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి, ఆ బాక్స్ అలాగే మీరు ఎవరు ఓపెన్ చేయకండి, ఒక గదిలో ఇంతమంది ఉన్నారు కదా, 30-40 మంది ఉన్నారు కదా, ఈజీగా దాన్ని లేపగలరు, ఈ గదిలో పెట్టేసి గడ వేసేసేయండి, మీరు ఎవరు పిలిచినా గడ తీయొద్దు, అసలు ఓపెన్ చేయొద్దు, కూతురు తను ఉంటుంది కదా, రాజకుమార్తె ఉంటుంది కదా, చూస్తే బయటకు వెళ్ళిపోతుంది న్యూస్ అని చెప్పేసి, తనైనా ఏదన్నా చేస్తున్నప్పుడు అరిస్తే మళ్ళీ ప్రాబ్లం అని చెప్పేసి మీరు ఎవరు మాట్లాడొద్దు, మీరు గడ పెట్టేసి దూరం వెళ్ళిపోండి. సరే ఇవన్నీ పురమాయించేశాడు. పిల్లలు అక్కడికి వెళ్తారు, ఉరుక్కుంటూ పరిగెత్తుకుంటూ నది దగ్గరికి వెళ్తారు. రాజుగారి కార్యక్రమాలన్నీ చేశాడు, అక్కడ వదిలిపెడితే ఆ వదిలిపెట్టిన దగ్గర ఎక్కడైతే దూరంగా కొండలు ప్రవహిస్తున్న దగ్గర నుంచి వదిలిపెట్టాడో అది వాళ్ళకి ఇలా వస్తూ ఉంటుంది. ఈ వాళ్ళకి దూరంగా ఈ విద్యార్థులందరూ ఉన్నారు. మధ్యలో ఒక రాజకుమారుడు వేటకంటూ వచ్చి దాహం వేసి అక్కడ కొలం దగ్గరికి వస్తాడు, ఏరు దగ్గరికి వస్తే పెట్టి ఇలా కొట్టుకుని వస్తుంది. బట్టలకు చెప్తాడు, ఏదో వస్తుంది, ముందు అర్జెంటుగా తీయమని, దాన్ని బయటికి లాగమని. తీసి చూస్తే అందులో అసలు మతిపోయే అందగత్తి రాజకుమార్తె,
అసలు ఇంత అందగత్తులు ఉంటారా అని చెప్పి తను అనుకుంటాడు. తీసుకొచ్చి అప్పుడు ఏంటి సంగతి, నువ్వు ఇందులో ఎందుకున్నావు, ఈ నగలేంటి, గొడవ ఏంటి అంటే మొత్తం చెప్పుద్ది, ఇది జరిగింది, నన్ను చేసుకుంటే ఇలా ఉంటుందని చెప్పేసి తెలిసి అతను స్వార్థంతో ఇలా చేశాడు, మా నాన్నని నేను ఎదిరించలేకపోయాను, ఇది జరిగిందంటే సరే నేను పెళ్లి చేసుకుంటాను రాజు చేసుకుంటే ఎవరు చేసుకుంటే రాజు చేసుకుంటే మహారాజు చేసుకుంటే చక్రవర్తి కదా. సో ఇదంతా విని తను కూడా నమ్మి, అంటే అమ్మాయి కూడా ఇష్టపడి చేసుకుంటాడు, అందగత్తే అపురూప సౌందర్యవతి, తను చేసుకుంటాడు. ఇక్కడికి కథ అయిపోయింది. అక్కడ విషయం చూస్తే సరే ఈ బాక్సులు ఎప్పుడైతే తీసేశాడో రాజు తీసేశాడు కదా, అప్పుడు దాకా వేటకి వెళ్ళిన వాడు ఒక సజీవంగా ఉన్న బల్లూకాన్ని ఒక ఎలుగుబంటిని అందులో పెట్టి వదులుతాడు అనమాట. నగలు తీసేశాడు, యువరాణిని తీసేశాడు. ఆ బాక్స్ అలా ఖాళీగా వెళ్ళడం బాగాలేదని చెప్పేసి ఇందులో ఏదో కుట్ర ఉంది కదా, కుట్ర ఉంది, గురువు గారికి తెలియాలి, కుట్రదానికి తెలియాలని చెప్పేసి ఒక సజీవ బల్లూకాన్ని అందులో పెడతాడు ఎలుగుబంటిని బుద్ధి చెప్పడం కోసం. ఆ ఎలుగుబంటి ఆ బాక్స్లో ఉంటుంది, అది కొట్టుకొస్తుంటుంది. అదిగో వస్తుంది బాక్స్ అని చెప్పి విద్యార్థులు దాన్ని తీసి అందరూ మోసుకొని వెళ్ళి ఆ రూమ్లో పెట్టి గురువు గారికి చెప్పి ఆనందం తట్టుకోలేకపోతాడు. ఆయన తట్టుకోలేక లోపలికి వెళ్ళినందుకు గడవేసేసి అందరూ పోతారు. ఓపెన్ చేయగానే రాజకుమార్ ఉంటుంది అనుకున్నాను, సజీవ బల్లూకం చంపేస్తుంది. కట్ చేస్తే ఇలాగా చాలామంది జాతకాలని జ్యోతిష్యాన్ని అడ్డం పెట్టి అమాయకుల్ని వాళ్ళ నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడానికి సమాజంలో చాలామంది ఉన్నారు. ఇది ఆ రోజుల్లో కథ కావచ్చు, కథలన్నీ కాల్పితాలే కావచ్చు, కాల్పానికలే కావచ్చు, కానీ నేటి సమాజంలో కూడా వీటిని అడ్డం పెట్టుకొని చాలామంది నేను స్వయంగా చూస్తున్నాను. మొన్న విజయవాడ ఆఫీస్కి వెళితే అసలు 8 నెలల పిల్లని పట్టుకొని ఆ అమ్మాయి జాతకం, పిల్లలకి జాతకం వర్తించదు, 12 సంవత్సరాలు పూర్తయితే కానీ జాతకం వర్తించని జాతకం పట్టుకొని ఈ అమ్మాయి తండ్రి చనిపోతాడని చెప్తే ఆ భార్యకి ఆ పరిస్థితి ఏంటి, వాళ్ళు వచ్చి బాధపడుతుంటే నేను రికార్డు చేశాను. చాలా దారుణం, అసలు వినలేం, అంత దారుణంగా చెప్పారు. 80,000 అడిగారంట. ఈ వీళ్ళు బతకడం కోసం ఎవరన్నా చంపేస్తారు. ఆ రోజు నేను విజయవాడ కార్యక్రమంలో నేను నా ఆఫీస్లో కూర్చొని ఉంటే ఇది తెలుసుకోవడం కోసం ఇలా జరుగుతాయా అని చెప్పేసి 3-4 అడిగితే 4 చెప్పారు ఇది ఇలాంటి కథలే. సో ఈ దుర్మార్గం పోవాలి, మనం బతకడం కోసం వేరే వాళ్ళని చంపే అక్కర్లేదు. మాలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు అంటే మంచి మాటలు చెబుతారు, గురుస్థానంలో ఉంటారు, మంచి చెబితే మంచి జరుగుతుందన్న నమ్మకంతో వస్తారు. శపించే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నెగిటివ్ వర్డ్స్ మన ధర్మంలో ఉండవు, అంతా పాజిటివ్గానే. మన ధర్మం ఏం చెప్తుందంటే మంచి మాటలు మాట్లాడు, పైన తదాస్తు దేవతలు ఉంటారు, మంచి జరుగుతుంది. చెడు మాట్లాడితే చెడు జరిగే ప్రమాదం ఉంది. సో కాబట్టి ఎవరైనా చెడు చెబితే పక్కన పెట్టండి, మంచి మాట్లాడితే స్వీకరించండి. ఓకే గురువు గారు, మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే సార్. ఓం నమస్తే, ఎలా ఉన్నారండి? చెప్పండి సార్. మా తమ్ముడికి మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో చెప్తారని డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, తర్వాత విషయాలు మాట్లాడదాం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 18/1/1991 అండి. 1991. అవును. ఉదయం 17వ తారీఖు ఉదయం 1:50. అవునండి, శుక్రవారం నాడు. తెలుసా? అవును సార్. మీరు ఎంతమంది అన్నదమ్ములు? నేను 2 అండి. ఇది పాడ్యమి, అమావాస్య తర్వాత రోజు. 17వ తారీఖు 1:59 సార్. 18/1/1991. ఇది శుక్రవారం నాడు, ఇది పాడ్యమి, అమావాస్య తర్వాత రోజు. ఇది కుంభరాశి, ధనిష్ట నక్షత్రము. అవును సార్. రైట్. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఇప్పటికే ఆలస్యం అయింది. ఇప్పుడు ఎప్పుడవుతుందని డేట్లు తారీఖులు మీరు ఎవరిని అడగండి. ఇప్పుడు చెప్పుకున్న కదా అదే. మంచి సంబంధం వస్తే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అలా అని తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇది జీవితం. సో ఇప్పటికే ఆలస్యం అయింది. చాలామంది ఏం చేస్తారంటే అమ్మాయి మన స్థాయి కాదనో, లేకపోతే ఇంకా అందమైన అమ్మాయి వస్తుందనో, అబ్బాయిల విషయం కూడా అలాగే, ఇంకా మంచివాడు వస్తాడనో, లేకపోతే ఇంకా మంచి జీతం, లేకపోతే ఇంకా ఆస్తిపరుడు, ఇలా రకరకాల కారణంతో తొందరపడి ఎందుకు చేసుకోవాలి, కొంచెం వెయిట్ చేస్తే మంచిది వస్తుందేమో, అది కోల్పోతామేమో, ఇప్పుడు ఇలాగా ప్రతిదానికి. లేకపోతే జాతకాలు కలవలేదనో, రకరకాల కారణాలతో, అమ్మాయి నచ్చలేదు, ఇలా రకరకాల కారణాలతో లేట్ అయితే ఏమవుద్దంటే ఆ తర్వాత ఎవరైనా ఒకళ్ళు దొరికితే చాలు అన్న పరిస్థితికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. మన కోర్టులో బాల్ ఉన్నప్పుడు మనం ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. చెయ్యి జారిపోయిన తర్వాత సంవత్సరాలు పెరిగితే అవకాశాలు కూడా కోల్పోతాం. సో లైఫ్లో కాంప్రమైజ్ అవ్వడం తప్పనిసరి. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్. ఎక్కడో దగ్గర అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు నమ్మకం అవసరం, మూఢనమ్మకం ప్రమాదం. ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. అతి సర్వర్త వర్జయత్.
అతిగా ఏది చేయకండి. మీకు ఈ ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధారణ చేయించండి. ఒక చిన్న కాంబినేషన్ 11 ముఖాలు 6 ముఖాలు ఏకముఖి. ఈ ఏకాదశముఖి షణ్ముఖి ఏకముఖి దోష నివారణకి, వివాహానికి ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, ఈశ్వరుడు గ్రహాలకి కూడా అధిపతి. సో గ్రహపరమైన దోషాలున్న ఇమీడియట్ రెమెడీ. సో కాబట్టి ఈ 3 వేయడానికి అవకాశం ఉంటే వేయండి. 11, 6, 1 కుదరకపోతే ఏదన్నా ఒకటి వేసిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. రుద్రాక్షలు ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు, భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. స్వయం ఈశ్వర స్వరూపం. ఒక పాజిటివ్ వైబ్స్ కోసం ఈ రుద్రాక్ష ధారణ చేస్తే ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కల్లా రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం. ఓం నమ శివాయ. ఎంత 110 అండి. కే సాయి కార్తిక్ అండి. సాయి కార్తిక్. సాయి కార్తిక్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారండి? 4/11/1997. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ అండి. 97. అవునండి. అవునండి, మంగళవారం నాడు గుర్తుందా? 1:10 అండి. మంగళవారం గుర్తుంది కదండి? అవునండి. మూలా నక్షత్రం. ఇది అలాగే పంచమి, శుద్ధ పంచమి. శుద్ధ పంచమి. శుద్ధ పంచమి. ఇది ధనుర్రాశి. అవునండి, మూలా నక్షత్రము. అవునండి. ఈ అబ్బాయి ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడండి? లేదండి, ఇక్కడే ఉన్నాడు. చవితి రోజు అండి యాక్చువల్గా పుట్టింది. పంచమి గడియలు వచ్చాయండి, చవితి క్యాలెండర్ లో చూపిస్తోంది. అదే చెప్పాను, శుక్లపక్ష పంచమి. చవితి క్యాలెండర్ లో ఉంది కానీ అబ్బాయి పుట్టినప్పటికైతే పంచమి గడియలు వచ్చాయి. అది ధనుర్రాశి, మూలా నక్షత్రము. ఆ రోజు మంగళవారము. హలో, లైన్లో ఉన్నారండి? మంగళవారం కరెక్ట్ అండి. ఇవన్నీ గుర్తున్నాయా మీకు? మీరు అనుకున్న చవితి కూడా కరెక్టే, క్యాలెండర్ లో చవితి ఉంది కానీ అబ్బాయి పుట్టినప్పటికైతే పంచమి గడియలు వచ్చాయి. అది స్పష్టంగా చెప్పాను, అది స్పష్టంగా చెప్పాను. అబ్బాయి జాతకం కూడా మీరు గర్వపడే స్థాయిలో ఉంది. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశముఖి రుద్రాక్ష. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే దాని తర్వాత ద్వాదశముఖి సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏది కుదిరితే అది వెయ్యండి. వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరూ చెప్పక్కర్లేదు. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వెయ్యగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. అంటే మనం చేస్తున్న పనికి, మన సామర్థ్యానికి ఒక దైవికమైన సహకారం తోడైతే ఆ వచ్చే ఫలితం చాలా బాగుంటుంది. వత్తి చేతులతో ఆయుధాలు లేకుండా యుద్ధం చేసేదానికి, ఒక దైవికమైన శక్తితో యుద్ధం చేసేదానికి చాలా తేడా ఉంటుంది. సో కాబట్టి అవకాశం ఉంటే పిల్లలకి ఇచ్చి చూడండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అంటే ఎవరి దగ్గర ఉన్నా అది ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తీసుకెళ్తుంది. రైట్. ఓకే గురుగారు, మీరు అలాగే మీ డాక్టర్ శ్రావణి గారి పర్యటనల గురించి ఒకసారి చెప్తారా? ఇది మేము ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను రోజు చెప్తుంటాను, జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కానీ ప్రతి గురువారం నాడు ఈ శాఖ ఏదో ఒక కార్యాలయంలో, ఏదో బ్రాంచ్లో అటెండ్ అవ్వడం సాంప్రదాయంగా పెట్టుకున్నాము. అది నేను సౌత్ ఇండియా వరకే అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశం అది అన్ని చోట్ల ఉంటుంది కానీ దక్షిణ భారతదేశం వరకు నేను అటెండ్ అవుతాను. ఈ దక్షిణ భారతదేశంలో ప్రతి వారం గురువారం ఏదో ఒక కార్యాలయానికి. ఇప్పుడు కొత్తగా నిజామాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. నిజామాబాద్లో ఇప్పటి వరకు లేదు, అంటే యాక్సెస్ దానికి తక్కువ అని చెప్పేసి ఆలస్యం చేశారు మా వాళ్ళు. సో ఈ నిజామాబాద్ ఇప్పుడు బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. 25వ తారీఖు, డిసెంబర్ 25వ తారీఖు నేను అక్కడ ఉంటాను. సో ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇంతవరకు ఏ ఓపెనింగ్కి నేను వెళ్ళలేదు. విదేశాల్లో ఆఫీస్కి వెళ్ళలేదు, ఏ రాష్ట్రంలోని వెళ్ళలేదు. ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా నేను ఎక్కడికి ఓపెనింగ్కి వెళ్ళలేదు. నిజామాబాద్ ఫస్ట్ టైం ఓపెనింగ్కి వెళ్తున్నాను. అక్కడ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళందరినీ కలుస్తాను, మీ జాతక పరిశీలన చేస్తాను. ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ నిజామాబాద్లో నాకు ఇవ్వండి. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. నాకు సంఖ్య కాదు కావాల్సింది సమయం. నిజామాబాద్లో ఓ 2-3 గంటలు ఎక్కువే ఉంటాను. ఫస్ట్ టైం కాబట్టి ఒత్తిడి ఉంటుంది. 2-3 గంటలు ఎక్కువే ఉంటాను. మోస్ట్లీ సాయంత్రం వరకు ఉండే అవకాశం ఉంది. జనరల్గా ఎక్కడైనా మధ్యాహ్నం 1-1:30 వరకే నేను ఉంటాను. సో నిజామాబాద్లో ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నం చేస్తాను.
తర్వాత హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను, నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేనున్నప్పుడు వస్తే చూసేస్తానంతే, అపాయింట్మెంట్లు ఏం అవసరం లేదు. నేను ప్రతిరోజు శని ఆదివారంతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను, ఒక్క గురువారం నాడు మినహాయిస్తే. ఆ గురువారం నాడు కూడా నేను లేనప్పుడు మా అమ్మాయి శ్రావణి ఉంటుంది. మా అమ్మాయి శ్రావణి కూడా రేపు సోమవారం నాడు విశాఖపట్నంలో, అంటే రేపు సోమవారం కాదు, ఆ పై సోమవారం అనుకుంటా, విశాఖపట్నంలో ఉంటుంది. తను బెంగళూరు, విశాఖపట్నం తను వెళుతుంది. ఆ వివరాలు వాళ్ళు చెప్తారు. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా నన్ను కలవడానికి రావక్కర్లేదు, ఇది అన్ని చోట్ల ఉంటుంది. దక్షిణ భారతదేశంలో మీరు ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మనం డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు, పూర్వంలా కాదు. ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ ఆల్మోస్ట్ వెర్చువల్ రియాలిటీ లాగా, అంటే వాస్తవానికి దగ్గరగా మనం ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఇవాళ టెక్నాలజీలో ఉంది. అలా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది, అలా మాట్లాడదాం. సో కాబట్టి ఆ రకంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, గురువారం నాడు నిజామాబాద్లో నన్ను కలవాలని అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, అర్థం చేసుకొని సహకరించండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ. నమస్తే గురుగారండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నామండి. మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అదే మా అబ్బాయి గురించి అండి. అమ్మా ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1997 అండి. 1997 8వ నెల అండి. 8వ నెల. అమ్మా చెప్పండి. 28వ తారీఖు. డేట్ 28. అమ్మా 28. అయ్యో 8వ నెల అండి. 8వ నెల అండి. 8వ నెల. తారీఖు ఎంత? తారీఖు అమ్మండి 29వ తారీఖు అండి. 29 కరెక్టేనమ్మా? 29వ తారీఖు 8వ నెల 1997 అండి. కరెక్ట్ అండి. అమ్మా శుక్రవారం పుట్టినాడు తెలుసా? అవునండి. ఎవరిదమ్మా ఇది? మా చిన్న అబ్బాయినండి. ఏం చేస్తున్నాడు అబ్బాయి? శుక్రవారం పుట్టేదండి. ఏమ్మా? అది శుక్రవారం. నేను అదే చెప్తున్నానమ్మా, చూడద్దండి ప్లీజ్. నేను శుక్రవారం అనే చెప్తున్నానమ్మా. ఇది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి, అమావాస్య ముందు. ఇది కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రము, 4వ పాదం. ఈ అబ్బాయికి మీ రివర్స్ రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఒకవేళ ఇది కుదరకపోతే అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి, అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. మనకి ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద మనకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం చేస్తున్న పనిలో మెరుగైన ఫలితాలు వస్తాయి. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. ఓకే గురుగారు, చాలా మంది మన పక్కనే ఉంటూ మన వెనుక గోతులు తవ్వుతూ ఉంటారు, అలాంటి వారికి ఏం చెప్తారు? అసలు ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా, అంటే మనం బాగుంటే, వాళ్ళకంటే బాగుంటే ఎవరు సాధారణంగా 99% వాళ్ళకంటే బాగుంటే తట్టుకోలేరు, ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. అందులో వాళ్ళని ఎలా ఉంటుందంటే పక్క నుండి రకరకాలుగా మనం చేయలేమనే విషయం, అంటే పొలంలో కలుపు మొక్కలు ఎదగకుండా ఉండడానికి ఎంత ప్రమాదమో జీవితంలో ఎదగకుండా ఉండడానికి వీళ్ళు చూస్తుంటారు 24 గంటలు. ఈ కలుపు మొక్కల్ని దూరం చేయకపోతే, నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వేమీ చేయలేవు. నీ మీద నమ్మకాన్ని సన్నగిల్లడానికి వీళ్ళు ఏమేం చేయాలో అన్నీ చేస్తారు. నువ్వెందుకు పనికిరావని నీతోనే అనిపిస్తారు. సో అలా కాకుండా నువ్వు నీ మీద నమ్మకం ఉంచి నువ్వు చేసే పని ధైర్యంగా చేసి భారం భగవంతుని మీద వేస్తే విజయాలు ఎప్పుడు ముందుంటే, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు వెనక మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు వెనకే ఉంటారు, వీళ్ళు ఎప్పుడు ముందుకు రారు. సో అమితాబ్ బచ్చన్ గారు ఏబీసీ కార్పొరేషన్ పెట్టిన తర్వాత, అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ పెట్టిన తర్వాత చాలా తక్కువ కాలంలోనే అది పడిపోయింది మొత్తం. ఆ పడిపోవడం ఎంతవరకు పడిపోయిందంటే ఆయన స్థిర చర ఆస్తులు మొత్తం పోయాయి. పోవడమే కాకుండా కోట్లాది రూపాయలు జనానికి బాకీ ఉన్నారు. ఇల్లు లేదు, ఇల్లు పోయింది, అన్నీ పోయాయి. ఆల్మోస్ట్ రోడ్డు మీద ఉన్న సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆయన అప్పుడు ధీరుభాయ్ అంబానీ బతుకున్నారు. ధీరుభాయ్ అంబానీ పిలిచి, నువ్వేం బాధపడకు బచ్చన్,
మొత్తం నీ అప్పులన్నీ నేను తీర్చేస్తాను, నేను డబ్బులు ఇస్తాను, తీసుకెళ్ళి మొత్తం కట్టే తర్వాత నాకు ఇద్దుగానే చెప్పాడు. దానికి ఆయన ఒప్పుకోలేదు, తీసుకోలేదు, దుర్బాంబాయిన దగ్గర తీసుకోకుండా నేను ఏం చేయగలను, ఏం చేస్తే నేను ఇవన్నిటిలోంచి బయటకు వస్తానని ఆలోచించి యశ్ చోప్రా దగ్గరికి వెళ్ళాడు. అంత పెద్ద యాక్టర్, 80s 90sలో ఆయనకి ఎదురులేదు, 70s 80s 90sలో తిరుగులేని కథానాయకుడు, ఆల్ ఇండియాలోనే అంత టాప్లో ఉన్నటువంటి వాడు పూర్తిగా పడిపోయిన తర్వాత యశ్ చోప్రా దగ్గరికి వెళ్ళి, ఆయన పెద్ద డైరెక్టర్, నిర్మాత, వెళ్ళి నాకు ఏ పని రాదండి, ఆల్మోస్ట్ దిగజారి చెప్పాడు, నాకు ఏ పని రాదు, నేను ఏ పని చేయలేను, ఒక్క నటన తప్ప నాకేమీ రాదు, దయచేసి నాకు ఒక అవకాశం ఇప్పించండి, నాకు ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పి యశ్ చోప్రాని అడిగితే షారుఖ్ ఖాన్ నటించిన సినిమాలో మొహబ్బతిన్ సినిమాలో అమితాబ్కి అవకాశం ఇచ్చాడు. అమితాబ్కి అవకాశం ఇస్తే అప్పుడు కౌన్ బనేగా కరోడ్పతి 2000లో స్టార్ట్ అయింది ఒక టీవీ షో, దానికి వెళ్ళాడు, నాకు అవకాశం ఇవ్వండి. సో అది అవకాశం వచ్చింది. ఒక అంత పెద్ద నటుడు ఓ టీవీ షోకి వెళ్తాడా అని అందరూ అనుకున్నారు. ఆ కౌన్ బనేగా కరోడ్పతి ఆయన జీవితాన్ని మలుపు తిప్పేసింది. తర్వాత ఆయన వచ్చి ఏ కంపెనీ వచ్చి యాడ్ అడిగితే నో అనలేదు. అది చిన్న కంపెనీ అయినా, పెద్ద కంపెనీ అయినా, చిన్న సంస్థ అయినా, ఆయన నటించడం మొదలుపెట్టిన తర్వాత ఏ అవకాశం వదులుకోవాలా, ఆయనకి వచ్చిన ఏ అవకాశాన్ని జారవిడ్చుకోవాలా, ఆయన మీద ఆయన నమ్మకం పెట్టుకున్నాడు, పూర్తిగా ఆయన మీదే బేస్ అయ్యాడు. ఈ మొత్తం తను కోల్పోయిన కీర్తి ప్రతిష్టలే కాకుండా అంతకు 100 కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. కోల్పోయిన ధనాన్ని కాకుండా అంతకు 1000 ధనం సంపాదించాడంటే అతిశయోక్తి కాదు. సో మీ మీద నమ్మకం ఉంటే మీరు ఖచ్చితంగా పైకి వస్తారు. పక్క వాళ్ళ మాటలు వింటే మీరు ఎప్పుడు వెనకే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని దూరం పెట్టండి, లేకపోతే మీ మనుగడకే ప్రమాదం. ఓకే ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే. హలో హలో చెప్పండి. గురుగారు నమస్తే అండి. ఓం నమ శివ. నమస్కారం. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి, మీరు బాగున్నారా? నాకేమమ్మా ఫస్ట్ క్లాస్. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? నవంబర్ 12, 1996. 12th నవంబర్ 1996 అమ్మా. అమ్మా ఎవరిది ఇది? సరే, మానస నా పేరు. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా మానస? అవునండి, మంగళవారం పుట్టాను. ఆ రోజు పాడ్యమి కూడా, శుద్ధ పాడ్యమి. అబ్బా ఇది వృశ్చిక రాశి చూస్తున్నారా, తులారాశి చూస్తున్నారమ్మా? వృశ్చిక రాశి, ఎందుకంటే తులారాశి దాటిపోయింది. బాగుందమ్మా. ఏం చేస్తున్నారు? మీ పేరెంట్స్ గర్వపడే స్థాయిలో ఉంది మీ జాతకం. మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? ఏంటండి? మ్యారేజ్ ఎప్పుడైంది? నాకు మ్యారేజ్ అయ్యి డివోర్స్ కూడా అయిపోయినాయండి. అయ్యో, జాతకం చాలా బాగుందమ్మా. ఏం చేస్తున్నావు? మొన్నటిగా సాఫ్ట్వేర్ జాబ్ చేసా, ప్రజెంట్ ఖాళీగా ఉంటున్నా. ఎందుకని? అంటే ఈ డిస్టర్బెన్సెస్ వల్ల జాబ్ మానేయాల్సి వస్తుంది. ముందు ఏదో జాబ్ లోకి రా అమ్మా, ముందు ఏదో జాబ్ లోకి రా. ముందు మైండ్ ని డైవర్ట్ చేయడం అవసరం. ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. ఖాళీగా ఉంటే లేనిపోయిన ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఇలాంటిది జరగాలని ఎవరు కోరుకోరు. జరిగింది ఎందుకు జరిగిందో భగవంతుడికి తెలియాలి. సో మనం ఏం ఆలోచించాలంటే ఏం జరిగినా మన మంచికే జరిగిందేమో అనేటట్టుగా ఉండాలి. సో కొన్ని ఫలితాలు మనకి కష్టం అనిపించవచ్చు, తర్వాత జరిగింది మంచిదే అనే ఆ ఆలోచన రావచ్చు. సో భగవంతుని నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదమ్మా. ఏమీ ఆందోళన పడకుండా ముందు ఏదో ఒక వర్క్లోకి రా. నేను చెప్తున్నాను, నీ జాతకం చాలా బాగుంది. మీ పేరెంట్స్ గర్వపడే స్థాయిలోకి వెళ్తావు. నువ్వు చాలా ఆనందంగా ఉంటావు. ముందు జాబ్లోకి అయితే రా. ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోమ్మా. త్రయోదశిముఖి రుద్రాక్ష కానీ, నవముఖి రుద్రాక్ష కానీ. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే 9 ముఖాల అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి, అది 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత ఫలితం ఒక అద్భుతం అంటే అతిశయోక్తి కాదు. నీకు తోడుగా ఒక దైవికమైన సంపద ఉంటే చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఇది ఇవాళ రుద్రాక్ష జగత్ రక్ష. నమస్తే.